ఒరే వాటర్ చాలా కాస్ట్లీ 10 ml కి 1100 రూపీస్ జాగ్రత్త. అది విస్కీ చీప్ ధారాళంగా పోయి. రోజులు ఇలా మారిపోయాయి. సురేష్, నిన్న ఇంటర్వ్యూకి అదే మ్యారేజ్ డిస్కషన్ కి వెళ్ళావు కదా, ఏమైంది? పండా కాయ? పక్వానికి వస్తే పండే. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో 1 crore వరకు వస్తున్నాయి. ఆ వీడియో ఏమో 1 crore పైన డిమాండ్ చేస్తోంది. ఆవిడ అడిగింది ఇవ్వడానికి ఆల్రెడీ 4 మొగాలు క్యూలో ఉన్నారు. కానీ నేనంటే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మరి ఇంకే బార్గెన్ చేయకపోయావా? కింద మీద పెట్టి ఆవిడ కాదు, అటు తిప్పి ఇటు తిప్పి 75 సెటిల్ చేశాను. మొత్తానికి లక్కీ ఫెలోవే. మొత్తానికి కాదు, అమ్మమ్మ బాబుతో 5 లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తోంది. సప్లై బట్టి డిమాండ్ నాయనా. అవును, అప్పుడే పెళ్లి కొడుకులాగా తయారయ్యావేంటి? మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా. ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి, లేకపోతే రేటు పెరిగిపోతుంది. మనమంటే నేను కూడానా? ఆశ, ఇదేం 2 in 1 సిస్టమ్ కాదు. ఎవరి టాలెంట్ మీద వాడు ఆధారపడాలి. మరి నీ పరిస్థితి ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను. డబుల్ కాట్ మాత్రం అమ్మకరోయ్. రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరు పడుకోవడానికి పనికొస్తుంది. చాలే జోకులాపు. ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యాశుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను. ఫ్రెష్ వీడియో కదా, ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే. అదేంట్రా వెంకట్, సైలెంట్ గా కొట్టేస్తున్నావు? గుడ్ న్యూస్ ఏం లేదా? న్యూస్ అయితే ఉంది, కానీ గుడ్డో బ్యాడో మీరే చెప్పాలి. సోది ఆపేసి సుత్తి మొదలెట్టరా నాయన. ఎండ్ ఆప్స్ అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిజిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్. ఇప్పుడు అది నీకొచ్చిందా? మా పక్కింటి ఆయనకు వచ్చింది. బ్యాడ్ లక్. నాకు విధంగా గుడ్ లక్. ఏ విధంగా? వాడు గ్యారంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడికి 25 లక్షలు కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా, కానీ అది మరోలా. బ్యాడ్ లక్? అవును, నా డబ్బుతో మొగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది. వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు. ఆపవయ్యా, ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకు వచ్చేలా ఉంది. నాకు ఆల్రెడీ వచ్చేసింది. వేదావ మొగ బతుకు. ఇంతకంటే ముల్తానా మట్టి పుడితే బెటరు. హాయిగా జీవితాంతం ఆడవాళ్ళ ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు. 10 మంది మగాళ్ళకి 4 ఆడవాళ్ళుంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే. గురజాడ వారి గిరీశం మళ్ళీ రావాలి, అప్పుడే ఈ గర్ల్ సెల్లింగ్ తగ్గాలి. ఇది విజన్ 2060. రోజు రోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్, వరకట్నపు చావులు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో 100 మంది మగాళ్ళకి 10 మంది ఆడవాళ్లే ఉంటారు. అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య కన్యాశుల్కం. భావి తరాలన్నా మంచి భవిష్యత్తును అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం ఏర్పడిందే ఈ ఉమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్. చూసాడా? వదలండి, నేను చావాలి. వదలండి. చావనే ఉన్నా. 200. చావు కూడా బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. నేను చచ్చిపోవడానికి వచ్చాను. మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది. మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట. మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా. 2 లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు, నేను, మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలు ఉన్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే? వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్ నాకు కాదు. నిద్ర మాత్రం కనిపెట్టింది నిద్ర పట్టడానికి, శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు. ట్యాంక్ బండ్ ఉన్నది. అర్థమైంది గురువు గారు, నా కళ్ళు తెరిపించారు. నీ కళ్ళు తెరిపించడమే కాదు,
నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను, మీ నాన్న చేత తిట్లు తప్పిస్తాను. పద. మీ ఇల్లు ఎక్కడ గురుగారు? నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు. నన్ను గిరీశం అంటారు. గిరీశం వెంకటేశం. గురువు శిష్యుడు, శిష్యుడు దగ్గర గురువు. ఆపండి 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 ఆపండి. తాగారా? ఇతను తాగలేదు. లైసెన్స్ ఏది? లేదు. లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, లైట్ లేదు. అదే సార్, వెనకాల ముగ్గురు వస్తున్నారు, వాళ్ళకి అసలు బండే లేదు. అవునా? ఆ, భలే పురిటి కొట్టించాడే. ఎవడు వీడు? ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది. అవును మరి. మార్నింగ్ 8 o'clock కి కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 కే బయలుదేరాల్సి వస్తుంది. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. టమేటాలు కిలో 60 రూపాయలు. క్యారెట్ కిలో 80 రూపాయలు. ఏమిటి ఇంకా తినేది? గడ్డి. గడ్డి కూడా అక్కేది ఆఫీస్ వెళ్ళింది. ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి, బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా. ఆ ఫిజికి తగలాడుతున్నాను. తెస్తున్నానండి. ఇవిగానండి. ఇవేనా? ఇవే ఇవే. ఈడెవడం ఏదో బిల్లి శకునం. ఏరా రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నాడండి. నువ్వెవరో? నానా ఈయన గిరీశం గారని. ఏదో స్పిరిట్ వాసన వస్తుందేంటి? అదే చిన్న దెబ్బ తగిలితే రాశానండి. దెబ్బ తగిలిందని మూతి చేయడం పెట్టుకుంటాడేంటి? సర్లే, ఎట్టా తగలడితే నాకేంటి? ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా? వాడు ఎప్పుడో జంపు చేయాలని. వాడు పారిపోయాడు నానా. ఎందుకు పారిపోడు? తమరి లాంటి తెలివి తక్కువ దద్దములు ఎవరైనా దొరుకుతారేమోనని ఇంకొక ఊరు వెళ్ళుంటాడు. నువ్వు వెళ్ళకపోయావా? ఎందుకు ఎట్టేసుకొచ్చా? మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. మై హూనా. ఇందులో నీ వత్తాసేమిటి? కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పంచొచ్చుకుని నాటకాలు ఆడలేదు కదా. ఇందులో తమరి వాటా ఎంతో? వాటా లేదు, బాటా లేదు. ఏదో హెల్ప్ చేద్దామంటే నేరం నామితో వేస్తారేటి? సరే, నేను వెళ్తానులేండి. గురుగారు ఒక్క నిమిషం. నానా మన డబ్బు మనకు తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది. సరే సరే సరే, అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం. మనం వెళ్ళండి వెళ్ళండి. సరే నడవండి. పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు దా. నాకేం తెలుసా? చూడమ్మా, డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు, నమ్మించి మోసం చేశారు. కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా. నమ్మితేనే కదండి మోసం చేస్తాడు. వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిమ్మల్ని కూడా. మీరెవరు? నన్ను గిరీశం అంటారు. మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా? అవునండి. ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారా? ప్రోగ్రామ్ ఏంటి నా బొందా? మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది. ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా? అబ్బే ఫైనాన్షియల్ గానేనండి. ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. తెలీదు. నీకు తెలుసు అని నాకు తెలుసు. ఇచ్చేవనుకో అది నీకు ఉపయోగం, వీళ్ళకు ఉపయోగం. లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం. వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం. ఈ పనేదో ముందే చేయొచ్చు కదమ్మా. థ్యాంక్ యూ, బాగుపడతాం. మీరు కూడా రండి. ఓకే. మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నాం. నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా. మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతారు. ఇప్పుడప్పుడే అక్కర్లేదులేండి. హార్డ్గా కొట్టేమిటి? నాది సాఫ్ట్వేర్. ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా. పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను. సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం. నమస్తే మేడం, నన్ను సుధాకర్ గారు పంపించారు. కూర్చో. అలాగే. బై హీజ్ మిస్టర్ కమల్. మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట. ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకటి ఇద్దరుగా మారిపోయాడా? వీళ్ళిద్దరూ ఉత్తిత్తైతే అస్సలు నా మొగుడేమైపోయాడు రా దేవుడు. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటామేట్రా? సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. ఆహా, ఆవిడుందా? ఓసారి ఫోన్. సార్ ఒంగోనుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా? మేడం ఆ? మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఆ? ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే రోజా 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సెచ్చేట్టున్నా.
వాడు అడిగిన తెచ్చి పంపించు. ఆ, వెదవ డబ్బు ఏ వెదవ పని చేసైనా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే పక్కన ఆవిడికి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు. పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఊడికి ఇచ్చాయి, మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే రోజా 3 days నుంచి నో ఫుడ్. వీళ్ళు చంపక్కర్లేదే, ఇంకో రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు ఏ వెదవ పని చేసైనా సంపాదించేస్తా. హా, సార్ హా. ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మందే. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను. మాట్లాడు. సరే చూడు, మీకెందుకు బాబు శ్రమ, మీరు కూర్చోండి, 2 ఫోన్లు నేనే మాట్లాడుకుంటా. ఇది అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే ఉండేవాడు మా ఆయన అన్నావేంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. ఒసే రోజా, నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్ నే. ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మన డబ్బు మనకిమ్మనండి. నీ ఖాళీ మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే, కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడిని ఏ కాలో చెప్పలేనా? శ్వాస వచ్చి పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. హా, ఆ తర్వాత నాకంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమా చేకాల మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదేంటి నోర్ మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోను ఆ కిడ్నాపర్ గాడికి ఇబే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం, వాడి నా మొగుడు కాడు. మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. యాండి రోజా, దేవుడున్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చి చెప్పలేకపోయాడండి. మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా, ఈడు పెళ్ళమే ఈడిని చీకొట్టొద్దనుకుంటా. మీరేనే ఉంచుకోండి సార్. ఇంట్లో ఉన్నదంతా మూట కట్టిచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. ముందు కుమ్మేసి బయటికి దోసాను సార్. దరిద్రుడు. మీరేనే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ నీ తీసుకో. ఇది నాకు. గురుగారు ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా. ఓహో. ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. ఇష్యూ ఏదైనా టిష్యూ పేపర్లా విడదీసి వివరం చెప్పే ధైర్యం గణనేచర్. లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్. ఎప్పుడూ డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు, తన పేరు చెప్పరు. స్ట్రేంజ్ పర్సనాలిటీ. ఇది కూడా 10,000. 100 తక్కువ నేను వాడుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కళ్ళు కలబడి చావరు. ఈ హారతి గల్లకత్తుకోవడానికి గాని, ఈ ప్రసాదం నోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా. ఈ పేపర్లేమిటి, ఈ పుస్తకాలేమిటి, అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబులా, డ్రాయింగ్ రూమా? ఎవరు తీస్తాడు? నౌకర్ని నేనే, యజమాని నేనే. ఆహా, ఏ క్లాసు నువ్వు? ఇంటర్మీడియట్. ఎల్కేజీ యూకేజీ కాదుగా. నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు. పొద్దున్నే ఏ ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా. అద్దుకు చావు హారతి. ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట. ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు. ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ తగలట్టారో తెలీదా? కాఫీ వచ్చేస్తున్నానండి. తెచ్చే వరకు నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నాన్న. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి ఇప్పించారు. జగన్మోహిని చూసావుంటే పెదవది నా కష్టార్జితమే. అదే ఎక్కడికి పోతుంది? వాడెవడు వాడు? గిరీశం పుణ్యమాని నా డబ్బు, నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది. అవునండి,
చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్ళీ మన కళ్ళ చూపాడు. ఏ తల్లి కన్నబిడ్డో ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టావా? లెక్క పెట్టి చచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కాలే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం. భలే ఉంది పేరు. నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు. అమ్మా నువ్వు లక్ష్మీదేవే, ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఇస్తారే, ఎందుకు ఇవ్వను? అడ్డే ఏం పంచుకుంటున్నారే మాటలు. డబ్బులు కనిపిస్తే దారు, దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ బొంద వచ్చాయి. మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నా మాట మరి. ప్రతిభా పాఠవాలు డబ్బులు కనబడితే దారు, స్కూటీలు మ్యాటీలు నర్మస్కా నాకయ్యది. గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా? అలాగే నాన్న. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండోయ్. మీరు ఒకళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, నీ వీపు బాగా చిట్ట కొట్టడం, కాఫీ బాగుందనని చెప్పి రెచ్చిపోవాక. నేను ఆఫీస్కి నేను ఆఫీస్కి వెళ్ళాలి. అన్ని రెడీగానే ఉన్నాయా? మరి టిఫిను ముందు ఈ లక్ష్మీదేవి మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంతపు అబార్షన్ అవుతుంది. ఏమి వెళ్ళినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గాని 5వ నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా రిపోర్ట్లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా. మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నరుసుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివ, ఈ కడుపు మనకొద్దు, తీయించేయి. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించేయి. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తాన్రా. ఈ రోజు అబార్షన్ చేయిస్తా. అత్తయ్య, ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్య, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోర్లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. అదృష్టం కూడా. 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ ఒప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ కట్నం వస్తుంది. ఆలోచించు, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. వీడెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యూ డోంట్ వరీ, అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసైనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా. ఆ సైకిల్ 500 లేవు, నా దగ్గర 200 ఉన్నాయి. అయితే ఓ పని చేయి, బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి 300 పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి. కర్మరా నాయన, దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది, అక్కడికి పదండి ఇప్పిస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా. సరే మీరు రండి, డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను. కుమా, ఓ 300 ఉన్నాయా? ఎందుకండి? నా పిండం పెట్టడానికి. ఇదిగో ఈడెవడో గిరీశం అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు. గిరీశం అంటే ఈయనేనా? ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి. ఇదిగా ముష్టి ఎదవ, నీ 500 నీకు ముట్టాయిగా. ఇక బయలుదేరు బాబు, మాకు అవతల పనుంది. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. నేను నీతో వచ్చినందుకు, నువ్వు నన్ను దరిద్రుడాన్ని తిట్టినందుకు ఈ 500 సరిపోయింది. మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన 500? దిస్ ఇస్ టూ మచ్. మోగుతుంది చూసుకో. ఎస్ డాక్టర్, మేము వచ్చేస్తున్నాం. ఉమా,
బయలుదేరు. ప్లీజ్ వద్దండి, ఇష్టం లేకుండా అబార్షన్ వద్దు శివకుమార్ గారు. ఏంటి అబార్షనా? ఇది సైకిల్ గుద్దిన దానికన్నా పెద్ద తప్పు. ఏమ్మా సెల్ ఫోన్ అలాగే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి దోలు తీర్చేస్తాను. అయ్య బాబోయ్, కొంప ముంచేలా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. తప్పించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇష్టం లేని అబార్షన్ తప్పించినందుకు. ఇష్టం ఉన్న కడుపులో ఉన్న బిడ్డను చంపటం మహాతప్పు. నిన్ను గాని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ అడిగాడనుకో, వాడిని పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకోమని. బయట సైకిల్ వాడికి 500 ఇవ్వాలి. ఇవ్వండి. ఇదిగోనమ్మా నీ సెల్ ఫోన్. వీలైతే లాయర్ మధురు వాడిని కలవండి. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం. పెళ్లి చేసుకుమని వెంటపడిన మాట నిజం. ఆమె ఉంటున్న హాస్టల్కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీదున్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్లలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువర్ ఆనర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. సి మిస్టర్ వాసు, ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించాం, అవునా? అవునండి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు, అవునా? అవునండి. హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావిడి చేశావు, అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళావు, అవునా? లేదండి. ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు, అవునా? లేదండి. మాట వినలేదన్న కసితో ఆమెను కత్తితో కసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్, ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసినా భగవంతుణ్ణి మోసం చేయలేడు యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది, ముద్దాయిని పట్టించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, మై బిలౌడ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టినరోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది. దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడిస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసమే వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ప్రేమించే టైం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నీ బాధ్యతలను నేను తీసుకుంటా. ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్నా తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్. అదండి జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్, యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నో యువర్ ఆనర్. ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. సి మిస్టర్ వాసు. వి ఫర్ వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ. ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను. పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం. త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్. జూన్ 14 రాత్రి వాసవి రూమ్కి వెళ్ళావు, అవునా? అవును. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు, అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేశావు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పచెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్. ఇది స్టోరీ. ఎస్ యువర్ ఆనర్. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు.
ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్ళని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి 2 మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్లీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి వణుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరీశం ఎప్పటి కన్యాశుల్కం, ఎక్కడ గిరీశం? ఇప్పుడు రావడం, పెద్ద ఆపద నుండి రక్షించడం, పైగా నా దగ్గరికి వెళ్ళమనడం. అవును మేడం, గిరీశం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు. మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా? అవును మేడం. ఆనాటి కుహానా సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పనిచేశారు. ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు. ఓసారి కలిసి అభినందించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. నీ సంగతి ఏంటుమా? మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా. హ్యాపీగా ఇంటికెళ్ళిపోతావా? సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం? దేర్ యు ఆర్ గౌరీ. స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం, కాకపోతే కన్యాశుల్కం. తగిలే రాయి ఏదైనా కావచ్చు, దెబ్బ మాత్రం స్త్రీలకే. మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మార్పు మనతోనే, ఒక ఉమ్మతో, ఒక గౌరితో, ఒక మధురవాణితోనే మొదలవ్వాలి. ఈ రోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య. దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు. రేపు ఇంకో సుమ, ఎల్లుండి మరో రమ. ఎంతమందికి విడాకులు ఇప్పించగలం? ఏం చేయాలో చెప్పండి మేడం. ఉద్యమించాలి. ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి. ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి. నా శక్తిని తోడుగా ఇస్తాను. ఆర్గనైజేషన్ అగైనెస్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం. నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి. నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు. మేడం, ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి. దాట్స్ ద స్పిరిట్. ఉమా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీ డైవోర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా. ఓకే మేడం, మరి ఇంకా వెళ్ళొస్తా. సి గౌరీ, గిరీశం గారు ఎక్కడుంటారు? నమస్తే. 500, ఒక 100 తక్కువ. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి. అలాగే మేడం. స్మోక్ కిల్స్ ద ఫీల్. పొగ అనుభూతిని చంపేస్తుంది. క్యా బాత్ హై. దమ్ముకి వచ్చే ఫీలింగ్ ముందు ఈ ఫీలింగ్ లెక్క. వావ్, వర్షంలో సుందరి పొగ తాగని పెదాలకు ఇస్తానంటోంది ఓ హాట్ కిస్. వావ్, సెక్సీ. సిగరెట్ से भी गरम रहता है क्या? వావ్, టెంప్టింగ్. డోంట్ స్పెండ్ మనీ ఫర్ స్మోకింగ్. ఐ లైక్ ఇట్. స్మోకింగ్ ఖర్చు మానేస్తే వర్షంలో డాన్సా? ఎలా ఉంది ఏంటి గురు? ఎలా ఉందంటే మాట్లాడవేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను. జలుబు చేసింది కదా అని ఓ దమ్ము లాగాను. దాట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కలంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. Hi, I am Lak Pati from UK. I am Robert Shastri from HK. You mean Hong Kong? Na Hanmakonda. Good joke, good joke. Well, నాకు పెళ్ళాం కావాలి. ఇండియాలో పెళ్ళాలు దొరకరు. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. చూడు మిస్టర్ లక్కీపాటి, రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్.
ఓ సంతే కదా ముందు 500 ఉంచండి, పని అయ్యాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లోనే సగం కోస్తారు, కమిషన్ లో ఎంత కోస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది. ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా? నో 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 నో, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్, లాకీని అడగండి. లాకీ కాదు, కాకి కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. మీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకిన్ ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకు లేదండి ఆయన, నాకు చాలా పనులున్నాయి. దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒకటి దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తారన్న 50 మాట మర్చిపోకండి. షూర్, బాయ్ సక్సీ. గురుగారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, కొంప తీసి రూపీస్ కాదు కదా? గురుగారు ఈ ఫోన్ రింగ్ అవుతుందండి. నా ఏములో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే, మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా, మీరు 2 లక్షలు విమరించిన పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా, కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా, కాస్త పట్టు విడుపులుండాలండి భీమశంకరం గారు. తమరు అనండి, కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి? లక్ష్మి, లక్ష్మీపతి, సరిగ్గా అతిథు లేవు 2 పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా, ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సర్లే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినాడు చస్తాడేమో. అయ్యా, ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను. నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అఘోరించింది చాలు గాని పెట్టాయి. ఎరా అడ్డబొట్టు, అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్లిళ్ల పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో, ఆగు, వెనక్కరా. నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామనే వేధవ ఆలోచన. జాగ్రత్త. తప్పకండి తప్పకండి తప్పకండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? ఉత్తమన్నానుగా కొట్టారండి. ఉత్తిన కొట్టు, డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? నేనే. ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు, నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావో చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయినాయి, రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి, రాజకీయ హత్యలు పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదన్నాను. టండూల్కర్ ఎంత కొట్టాడన్నాడు. ఒక్కటి కొట్టాను. నన్ను కాదా? గిరీశం గారు. నన్నేనా? టైం తీసుకు చెప్పు.
గిరీశం గారు. ఏంటి కోర్టు గుమస్తాలో గిరీశం గారు అంటావు గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో రేపు మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా ఇంత నాగిన్యాన్ని చేతనా? ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు, నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఎవరైనా చేపలు కోళ్లు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? సరేవా? వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్. పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంతకాలం పట్టినందుకండి. చూడండి మూలశంకరరావు గారు, అదే దేవశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన 2 గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందులేండి, అనర్థం. మీ 2వ గొప్ప అని చెప్పండి. అదే రెండోది. నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్తో అన్నం తింటావా? తున్నపోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ 2వ గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు. మీరేమైనా తెలిసి చెప్తే మీరే ఘోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన 2వ గొప్పని. అంటే నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పిద్దావు. దానికి ఏమైనా విరుగుడు చెప్పి చేస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. చేస్తున్నాడనే. అమ్మా, గిరీశం గారి కంటే కొత్తగానే మనకు కామనేగా అన్నివ్వు. భీమశంకరం గారు, మీ కోపంలో శంక, మీ కంఠంలో సైనైడ్ కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే. కామనంట కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా చేయలేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు. తీసుకెళ్తుందని బెంగడానికి ఎప్పుడు మారుతారు? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినోడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరిని నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు. నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బు పోను, లేకపోతే. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలాంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? నీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, ఛార్జర్ లేకుండానే సెల్ ఛార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం. దా 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 వెంకటేశం. ఏంటి గిరీశం గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాదో రకం నోడుదలే. ఏంటండి? అవును వెంకటేశం, 1+1 ఎంత? అది తెలీదా? 1+1 2. నేను 1 అవ్వాలనుకుంటున్నాను. హాయ్ గర్ల్స్. హాయ్. ఆర్ యు గర్ల్స్? బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశానే. మార్నింగ్ లేట్ గా లేచానే. యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను. ఫుల్ నైట్ స్టడీసా? అలాంటిదే. మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి. మా డాడీకి చాదస్తం ఎక్కువ. నైట్ 9 దాటితే చాలు ఫైన్ వేసేస్తాడు. హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు. హెల్త్ కదమ్మా, వెల్త్, కరెంట్ ఆదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా. ఆశ హైటెక్ సిటీ, శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మాది మిడిల్ క్లాసే, కానీ హై క్లాస్ థాట్స్, ఫుల్ ఫ్రీడమ్. దాషా బల్లా. దాషా బల్లానా? అదేమైనా పర్ఫ్యూమా?
అది చెప్తే తెలిసేది కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు, నిన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్, రేపు సేమ్ రిపీట్. అదే నన్ను చూడు, తషబల్లా, రోజుకి 3 స్టైల్స్ చేస్తాను. అదే తషబల్లా అంటే. దానికేనే ఎన్నైనా చెప్తుంది. మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి. కాలేజ్ ఫీజు కట్టడానికే కట్టకట్లాడిపోతాడు. చెప్పు తెగుద్ది. కొత్త విప్పిస్తా. లంచ్ కి మెక్డొనాల్డ్ కి, కళాంజలి షాపింగ్ కి, సాయంత్రం సినిమాకి, హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా? అమ్మా చవటాయ్ నాతో పెట్టుకుంటాడా? నువ్వు టెంప్టీగా ఉంటావు, వాడు టెంప్టీగా చేస్తాడా? అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను. ఇంత జాలీగా ఎలా ఉంటావే? పర్స్ నుండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది. జాకెట్ మనీతో పరిసరాలు నిండుతుంది. పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు, అప్పుడే జాబ్సా? జస్ట్ ఫర్ లేడీస్. కాలేజ్ అయ్యాక 1 hour 2 hours జాబ్స్ ఏమైనా ఉన్నాయా? లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 hour కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనీ తక్కువ వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. గుడ్. రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నాకు జాబ్ ఎవరిస్తారే? అపూర్వ మేడం నీ కోరిక తీరుస్తుంది. మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడమా? ఎస్, గో అండ్ ఆస్కర్. లక్ష్మి నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం, నాకు కూడా తోడుంటుంది. అమ్మో, మా నాన్న అగ్నిహోత్రం 2 టీవీలు 2 కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను రాను, నువ్వు వెళ్ళు. పదవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం రాగిని, బాగున్నావా? బాగున్నాను. ఏంటి కళ్ళు వినట్టున్నాయి, నైట్ డ్యూటీ చేసావా? చూడు, డబ్బు సంపాదనే కాదు, కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఏదో మీ అభిమానం మేడం. ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది. ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా? అవును మేడం, నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది. రాగిని, డీటెయిల్స్ అని చెప్పావా? నో మేడం, మీరు చెప్పారని తీసుకొచ్చాను. వెల్ డన్ మాధవి. ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా, నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. రాగిని, లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే వెళ్ళొచ్చింది. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రా వర్క్ కి 1 నెలలో 10,000? అపూర్వ మేడం ఉన్నారా? ఉన్నారండి. ఈ వదులు వచ్చినట్టున్నారు. ఏంటి మేడం, మీకోసం మాధవ్ నేమ్ వచ్చిందండి. ఓ సరే, వస్తున్నా, వెళ్ళు. చూడటానికి బాగానే ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ స్వీటీ. దీన్ని కొంచెం బాగా తయారు చేస్తే 1,00,000 వరకు పలకొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు. ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అపో బాయ్ రా, అలా క్లబ్ దాకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్. లాకీ. yes dear, చిట్టి చిలకమ్మ అమ్మకు. yes, she is Madhvi, student in my college. hi, I'm Lakpati from UK. నమస్తే అండి. Hey, what's this? Develop your culture, yeah? Give him shake hand. అదిరింది టచ్. నైస్ గర్ల్. see you, bye bye. Lucky girl. చెయ్యంత నొక్కి పెరసడు వెధవ. ఫ్రెండ్స్ చూసారుగా, మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది. తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు. ఎంత చెప్పాలనుకుంటున్నారు? మీ ఆఫర్స్ చెప్పండి, నచ్చితే ఓకే అంటాను. 25, 25, 25, 30, 30, 50, 50, 60, 60, 1 lakh. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. రేఖ, మాధవిని తీసుకురా. మేడం. శ్రీ మాధవి, దిల్సుఖ్ నగర్ ఆంటీ. నమస్తే అండి. మలక్పేట. నమస్తే. నమస్తే. కోటి ఆంటీ. నమస్తే. నమస్తే. ఖైరతాబాద్ ఆంటీ. నమస్తే. అమీర్పేట ఆంటీ. ఇదిగో కూకట్పల్లి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ. మేడం, నాకేంటో భయంగా ఉంది. మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు. నేను ఈ జాబ్ చెయ్యను మేడం.
బుద్ధిగా చదువుకుంటాను. నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు. ప్లీజ్ మేడం, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పిచ్చి మాధవి, అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు. వద్దు మేడం, నేను 3 రోజులకు డ్రెస్సే వేసుకుంటాను. తాషా బల్లా, నాకు ఈ తాషా బల్లా లైఫ్ వద్దు మేడం. ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? వేలం అయిపోయింది, మనీ కూడా ముట్టింది. ఎదుగో 10,000 అడ్వాన్స్. కూకట్పల్లి అంటే దగ్గరనే జాబ్. చూడు, ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం. ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు. మర్యాదగా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపో. చూడు, బాగా చూడు. నీకన్నా ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది. ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది. బాగా ఆలోచించుకో. చెప్పిన మాట విన్నావంటే బాగుపడతావు, సుఖపడతావు. ఓకే? Cheers. Cheers. వస్తున్నా. హలో, కట్ అయిపోయింది. అది నా పర్సనల్ ఫోన్. ఎత్తామంటే తిథి తీస్తా. వెధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది. ఇల్లు తగలబోయేటప్పుడు మోగే ఫైర్ ఇంజిన్ గంటలకి ఈ వెధవ ఫోన్ రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. ఎవరిది మిస్డ్ కాలు? అమ్మో భీమశంకరం! అమ్మో భీమశంకరం కాదు, నీ చేత బాబోయ్ భీమశంకరం అనిపిస్తారు. అలాగే కూర్చోండి. కూర్చుంటానులే, వచ్చాక కూర్చోక చస్తానా? నువ్వు కూడా కూర్చొని తగలడు. అయ్యా, బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు రామశాస్త్రి సార్ ఏదో ఒకటేవయ్యా, మధ్యలో అడ్డం రాకు, రోజు దెబ్బతింటుంది. కూర్చో అసలు ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తడేమిటయ్యా? ఆఫీసులో ఎవరినైనా చెట్టమున్నది దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా? నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారివి. ఎంతకైనా అదుగుదు తల కొట్టుకుని చాలకయ్యా. మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే. ఆ మాత్రానికి వస్తానటండి. అవతల 10 మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను. మీ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటాడట. తర్వాత ఫోన్ కల్పిస్తాను, మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. అలాగే. హలో అయ్యా లక్ష్మీపతి గారు, ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు. ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి. హలో, ఐమ్ బ్లాక్ పచ్చి ఫ్రమ్ యూకే. బాబు, నా పేరు భీమశంకరం. నమస్తే. హూ ఇస్ బాబు? ఐమ్ బ్లాక్ ప్యాటీ ఫ్రమ్ యూకే. ఏం పార్టీ? అబ్బో, ఆ పార్టీ ఏమిటయ్యా చెక్క పెట్టేలాగా? లక్షణంగా లక్ష్మీపతి అని పేరు పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గాని బొత్తిగా వాక్శుద్ధున్నట్టు లేదే. థ్యాంక్స్ మామ గారు. ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది. డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం. కట్నంతో చెప్పండి. డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు. ఎంతైనా ఎన్ఆర్ఐ కదా, ఫాస్ట్ యమ ఫాస్ట్. బాబు 3 ఆడపడుచు లంచనం కాదండి, నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను. అంటే ఆడపడుచు కూడా ఉందా? ఒక్కరు కాదు, 5 ఆంటీలు. అబ్బో, సరే నువ్వే చెప్పు. 15. అమ్మో సారీ, 5. కొంచెం ఎక్కువగానే ఉంది బాబు. 4. ఇదిగో చూడండి, నేను ఒక మాట చెప్తాను. 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. ఓకే ఓకే. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి. అలాగే. అలాగే ఫోన్ కూడా ఇవ్వండి. ఇవ్వండి. హలో హలో రామశాస్త్రి గారు, 1 లక్ష రూపాయలు తీసుకోండి. అలాగే. ఓకే. అయ్యా ఇదిగోండి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్. సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి. మళ్ళీ పెళ్లి చూపులు, వాడు పచ్చి బదులు, వాడు సీట్స్ మింగడాలు ఇవన్నీ వద్దు. నేను బయలుదేరుతున్నాను. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా. అలాగే అలాగే. 10 లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం
అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికి 3.5 లక్షలకే దిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టెట్టకూడదా? అలా అయితే బట్టలు వేయడం కూడా మానేయండి. సర్లే కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు. లండన్ లో పుట్టి పెరిగాడు. నిఖార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచ్లు వేసుకున్న వాళ్ళు సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే ఎన్ఆర్ఐ అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరోడు అయి ఉంటాడు. నువ్వు నోరు పోయవే కుజు దోషందానా. నీ మాటలు విన్నావంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే. అదేంటండి ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు. కుజు దోషందాన్ని కన్నదానా. అసలు ఫోటో చూడవయ్యా. పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. ఇది ఎన్ఆర్ఐలో లేడే, పాత సామాన్లు అమ్మి ఊళ్ళో ఉన్నాడు. అయ్యో చూసుకోండి మీ వాళ్ళు. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేగా? కాపురానికి రాలేదా? పిల్లల్ని కనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు, నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీష్. బాగా చెప్తాడు. చెప్పకే నువ్వు నోరు మొయ్యవయ్యా గిరీశం. అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను. అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నిశ్చితార్థం. రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు. డెవలప్ అయిపోయింది. హాయ్ హాయ్ మాధవి, నువ్వేనా? వావ్, మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లో తయారైందా? వాట్ ఎ గ్రేట్. యా, న్యూ మాధవి. ఓకే ఓకే, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. 6th ఎంగేజ్మెంట్. కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే బాయ్. లక్ష్మీపతిలా ఉన్నాడే, ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి. నా సంగతి తెలుసుగా, తేడా వస్తే ఫినిష్. నమస్తే మేడం. కూర్చోండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి. 6 నెలల నుండి కనపడడం లేదు. పేరు సురేష్. ఇడియట్. అమెరికాలో ఉద్యోగం అన్నాడు. బోలెడు కట్నం కూడా ఇచ్చాం. వెళ్ళి వీసా పంపిస్తానన్నాడు. వీసా లేదు, అసలు మనిషే రాలేదు. పేరు రామకృష్ణ అండి. బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి. రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి. నాకు ఎవరూ లేరండి. కూడబెట్టిన 1,00,000 రూపాయలు ఇచ్చానండి. యాదగిరిగుట్లో పెళ్లి కూడా చేసుకున్నాం. 3 నెలల నుంచి కనిపించట్లేదు. పేరు రెడ్డప్ప. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? వెళ్ళాకే తెలిసిందండి, ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని. మీ సంస్థ గురించి, మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి. మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి. ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడో. నిత్య పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాళ్ళని. వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. హలో హలో, పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా? ఎవర్రా? అయ్యా అయ్యా, మధురవాణి గారండి. అమ్మా. ఏమయ్యా రామశాస్త్రి, బాగున్నావా? నమస్కారం. ఓ పెళ్లి కొడుకున్నాడు, మంచి సంబంధం చూడు. ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా? అలాగే. సంబంధం ఎన్ఆర్ఐది. ఎంత కట్నం రావచ్చు? అమ్మా, ఓ చిన్న అనుమానం. ఎన్ఆర్ఐ అన్నారు, ఒరిజినల్ డూప్లికేటా అని. ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య? మీకు తెలియదేముందమ్మా, ఒప్పుకున్నాక తప్పుతుందా? కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని. తగినంత ఫలితం ఆశిస్తుంటాం. కమిషన్. ఒరిజినలే కాని కుర్రాడికి 2వ పెళ్లి. అర్థమైందిగా, ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి. అమ్మా, నన్నందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు. సార్థక నామధేయుణ్ణి. 1000 లైఫ్స్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను. నా పేరు నేను నిలబెట్టుకుంటాను. యూ డోంట్ వరీ అమ్మా, ఐ ఆమ్ హియర్. ఎలా ఉందో అడ్డపడ్డా? రావోయ్ రాంపంతులు, ఈసారి నీ పిలక్కొస్తా. ఏందబ్బా కింద పైన చూస్తున్నాడు? నచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సూప్ మరల్సండి.
ఏంటి సార్? ఎవరా జింగిరీలు? రాత్రి రైడింగ్ లో పట్టుకున్నాను సార్, నిజాయితీగా. నిజాయితీగా బాగున్నారు కదా సార్? నీకు బాగున్నారా జింగిరి బాబులా? కమ్ కొంచెం దగ్గర చెప్పండి సార్. 200 నొక్కేసి వాళ్ళని బుక్ చేసుకున్న వదిలేసాం అనమాట. అంటే ఆడోళ్ళు కదా సార్, పాకెట్లో ఉండవని నా పాకెట్లో పెట్టుకున్నా. సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి. అది ఉంటే రాత్రికి మద్దట. ఏం పేరు? రాగిని. ఏం చేస్తుంటావు? ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎవరితో? అందరితో. తషబ్బల్ల. తాష బళ్ళ గూటి బెళ్ళం కాదు. అందానికి నిర్వచనం సార్. ఆహా, అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా? అందంగా లేనా? వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు సార్? ఏం చేయాలో చెప్పండి. అని భరి తెగించావు. ఏం చేస్తాం, రెడీ అవ్వాలి. ఈ మాత్రానికి ఎంత బిల్డప్? నువ్వేటే తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు. నాకు లైట్ ఉంటే సిగ్గు సార్. తెలియక తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి. అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి. నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే బురి తెగించావనుకోవాలి. ఎప్పుడు మారుతారా? నీలాంటి వాళ్ళందరూ జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారో ఇప్పుడు అర్థం కాదు. పరువు పోయి బజార్ను పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు కూడా లేడని ఏడ్చి చావలేక చావు రాక బ్రతుకే ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామా? బేక్ కేర్. వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో. ఓ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది, అపూర్వని. ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తేగలాగి మళ్ళీ కలుస్తా. గల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక అపూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎలాగో పర్మనెంట్ పదవి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కడితే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆ పవే పక్కులాడి ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క 2 సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి, యూనో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటనా జీవితం? సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం. ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్న మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అరే, ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే ½ an hour క్లాస్ పీకేవేంటి?
చెల్లిపి. లక్ష్మి. ఎస్, లక్ష్మి. విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సోన్. ఓకే. ఇప్పటిదాకా ఆడదాని అందం చూసావు, ఇప్పుడు అదే ఆడది నీ అందం. జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావుగా. నువ్వు రండమ్మా, రండి. నమస్కారం మావయ్య. బాబు నడు నింపాడు. బాబు అమ్మా, ఇదే తేడాలా ఉంది. ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా, ఈ శాస్త్రి గారేనయ్యా. ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు. పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకేలో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన ట్రెడిషన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక బావి వరస ఆడమగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయిని తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. దొరికాడు. సాఫ్ట్వేర్ జాబులు కదండి, బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా, మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు, చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండి అమ్మా, రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి. ఎక్కడికయ్యా? అక్కడ బంగారం గాను, పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే కాళ్ళు పట్టించుకుంటాడా? మాలేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడనాయనా. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా, నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి. తప్పుగా మాట్లాడితే ఏమి అనుకోకండి. ఏమనుకోను, చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి. లక్ష్మి గారు, మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాయిలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా నాకు అబద్ధాలు, మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే, ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. నాకు కూడా. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి. నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి.
అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి ₹2 పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. You will become a best husband. థ్యాంక్స్ అండి. బాగుందమ్మా, బాగుంది. మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి రండి రండి. నాయనా ఏమ్మా అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ చేయమంటారా? సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు గ్యారెంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి. ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఓ ముహూర్తం దాటిపోక మనపై త్వరగా మీ ఎవరు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. ఏమే తాంబూలాలు తీసేసుకున్నాం. అయ్యా భీమశంకరం గారు, మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. గురువు గారు షేర్స్ ఎందుకు కొడతారా? కొంచెం చెప్తారా? ఆ వాడు లైవ్ బాయ్గా ఇప్పుడు అడుగుదా? ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీర్స్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి వస్తుంది, ముక్కు వాసన చూస్తాయి, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకి ఏమీ తెలియదు. అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరేది ఇంకోటి ఉంది. ఏంటది? ఐ లవ్ హర్. ఆ కుక్కర్ బల్లి అంతేనా? చిచి, మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా రాయ్, చెప్పు, దొరికిపోయానుగా. పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు, లుంబిని పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకు మేము తిరగటం లేదు, ఆయుష హత్య కేసులో లేనే లేవు, జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్ప అనేది. అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు పడ్డాడు. పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బాయిలు నొక్కు. భోన్ చెదురు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేయను. మీరేనా భోన్ చెదురు కానీ రండి. నాకు అర్థమైంది. వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు, చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే. ఎవరు లేరు. ఎవరు ఈడవడం మధ్యలో లైన్లో పెట్టారు. హలో, ఎదవా ఇంకా ఆగలేవా? ఫోన్ ఉంది కదా అని ఓ నొక్కేడువేనా? చెప్పాడు ఏంటో తగలడు. ఒరేయ్, పెట్టాడు ఫోన్, పెట్టాడు, చంపేస్తా నిన్ను. అబ్బా, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తావేట్రా నువ్వు? ఒరేయ్, కారులో నీళ్ళు మర్చిపోకండి. అదేంట్రా, నేను కొంపలార్పే వాళ్ళ కనపడతాను, నీకు చంపేస్తానేదవా? ఫోన్ పెట్టే పెట్టేయ్. హలో, నేనాయ్ బాబు, రాజానగరం కనకరాజుని. ఇందాక నుంచి ట్రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్లోకి. ఇవా ఏంటి, బాడీ బాగా హీట్ ఎక్కువ అయిపోయింది బాబు. ఎప్పుడు రమ్మంటావు హైదరాబాద్? బస్సులో ఎందుకే బాబు, రాజమండ్రి ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తానా? ఏమన్నా గురుగారు, నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసానండి, రాజమండ్రిలోనా పెద్దాపురంలోనా? మధ్యలో రాజానగర్ లో చూసుంటా. అయ్యి బాబోయ్, రాజానగరంలో మాది రాజానగరంలో బాబు. నీ ఫోన్ తీరా.
ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయే బాబు పెట్ల భద్రం. ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5% బాగుంటాయా? ఎర్రగుంటదా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవాయి బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగింది అనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకి ముందు టీవీలో కనపడిపోతాను, పరుగు పోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కార్లో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఓ కాకు కూకుని ఉంది, అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి, శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం, మణికొండ బి బ్లాక్. దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ గా వచ్చేయండి. అయ్యి బాబాయ్, ఒరే నాయుడు, గురుగారు ఈడు మన రాజానగరం నాయుడు. సరోజు నుంచుకున్నాడు చూడు, అది ఈడేనండి బాబు. ఒరే వస్తాను బాబు. దాని నుంచుకుంటే నాకెందుకురా? ఏమయ్యా, ఈ సొల్లిగడి చల్లదులేడండి. ఈ ఫేవర్ వచ్చేసినట్టు. ఎక్కడో చూసానే. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా, వాడు ఫిగర్ అంటున్నాడు, రైడింగ్ అంటున్నాడు, కారులో ఈ అమ్మాయి వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా? అవును సార్, నా పేరు మాధవి. ఆగనా ఆగనా, ఇదేంటి ఈడి కారు ఎక్కేసాడండి? పిల్లపోతే పోయింది, సెల కూడా దొబ్బేసాడండి. ఇది అసలు రాజానగరమేనా? ఒరే ఆగరా, నా బాడీ ఈడు ఎక్కిపోయి చచ్చిపోతాను నేను. ఆగరా, ఏడిసేయాలి. అక్కడ చూడు. ఏం కావాలో 4 ముక్కల్లో టకటే చెప్పండి. మాధవి ఆంటీ సెల్లో హెల్ప్. ఏంటే అయిపోయాడు? అదే మీరు 4 ముక్కల్లో చెప్పమన్నారు కదా. సరిగ్గా చెప్పు. ఈ అమ్మాయి పేరు మాధవి, మాకు తెలుసున్న అమ్మాయి. తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. ఆంటీలు అంటున్నావు? ఏ ఆంటీ? కుక్కడపల్లి ఆంటీయా, చీకటపల్లి ఆంటీయా? ఆ ఆంటీలు బ్రోకర్లుగా తెలుసు అనుకున్నాను, పోలీసులు మీకు కూడా తెలుసా? సెటైర్లొద్దు, మ్యాటర్లోకి రా. సార్ ఆడికి వెళ్ళకండి, బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు. నేను చెప్పను, తనే చెప్పుద్ది. చెప్పమ్మా. నేను కాలేజ్ స్టూడెంట్ సార్, మాది మిడిల్ క్లాస్. అట్రాక్ట్ చేసి ఇరికించారు సార్. అదేంటి సంగతి? ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తేలియదు కాదు. మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను, కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి. అవునండి. అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది. మీరు వెళ్ళి ఆమెను కలవండి. థ్యాంక్ యూ సార్. ఏమ్మా కూర్చున్నావాటి? ఇదంతా నీ గురించే రా. లక్ష్మీపతిలా ఉన్నాడే. రాషా వల్ల ఎక్స్క్యూజ్ మీ. రండి, కూర్చోండి. గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు. నేను ఊహించలేదండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దులేండి. ట్రెండ్ మార్చారని విన్నాను. అదేమీ లేదులేండి, సిచ్యుయేషన్ బట్టి. థ్యాంక్స్. నాకెందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే గిరీశం గారిని కలుసుకునే అవకాశం వచ్చింది. వీడి ఫోటో ఏంటి ఇక్కడుంది? ఇతను నీకు తెలుసా? ఈ ఫోటో మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, గౌరీ వాళ్ళ చెల్లి లక్ష్మితో ఇతనికి నిశ్చితార్థం జరిగింది కదా. గౌరీ అంటే అర్థమైందిలేండి. మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఫోటో? అందరూ 7 అడుగులు వేస్తే వీడు 49 అడుగులు వేశాడు. 7 పెళ్లిళ్లు చేసుకుని 8వ పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు. అయ్యో, ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి. వెళ్ళి మిస్టర్ కేని కలవండి, మిగతావి నేను చూసుకుంటాను. వస్తానండి. మంచిదండి. 25 ఏళ్ల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లిని ఎదిరించి పారిపోయి వచ్చిన పశ్చిమొగ్గ, నేడు స్త్రీ జాతికే వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది. మధురవాణి మధురవాణి. హలో, నమస్కారం అమ్మా. ఏంటి చెప్పండి. మిస్టర్ కే, బాగున్నారా? బాగున్నానమ్మా. క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేయమంటారా? నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను. సారీ అమ్మా, 1 minute. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా? చెప్పమ్మా, మ్యాటర్ ఏంటి? ఓకే,
ఓకే యా యా ఓ సింతే కదా ఇంకా నేను యాక్షన్ లోకి దిగుతా. ప్లాన్ నాదే, మీరు అమలు చేయాలంతే. మ్యాటర్ సీరియస్ అని అర్థమైందమ్మా, అందుకే యాక్షన్ లోకి దిగుతున్నాను. గిరీశం అని ఒకతన్ని పంపిస్తున్నాను. గిరీశం కొంచెం తేడా. నేను ఆడుకుంటాను కదా. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలియగలుగుతానండి, ఈ వయసులో ఇంకా మీరు ఏం గేమ్స్ ఆడగలుగుతారండి? నీ బొడ్డుని కట్టిన అని సెల్స్ అనుకోకు, దాంట్లో సెల్ బాంబు కూడా ఉంది. అది నొక్కాను అనుకో పట్ట పేలు చేస్తావు ఎదవా. నీతో ఆడుకోవట్లా? ఎందుకు సార్ పెద్ద మేధావులాగా తెగ ఆలోచిస్తారు? అంటే నేను మేధావిని కాదని నాకు మెదడు లేదని అర్థమా? ఉన్న పిసరంత మెదడికి పోతుంది. నా మెదడు పిసరంతా నువ్వు ఫిక్స్ అయిపోయావా? చిలిపి తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు సార్ అడుగుతారు? అంటే నాకు మెదడు లేదని నీ ఉద్దేశమా? అవును 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 అవును. ఎన్నిసార్లన్నా అదే అర్థం, నిరూపిస్తావా? హైదరాబాద్ లో బీచ్ ఉందని పబ్లిసిటీ ఇచ్చింది మీరు కాదు? నేనా? మీరే. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు బుర్ర ఉంటే మీ ఇంటి పేరేంటో చెప్పండి. నేనా? నేనా మీ ఇంటి పేరా? మరి కాదా? మరి మీ పూర్తి పేరు చెప్పండి. మిస్టర్ కే. అంటే కే మరి అదే ఈ మాత్రం దానికి ఎందుకని మహా మేధావులుగా ఫీల్ అవుతారు? ఏంట్రా నన్ను డిగ్రేడ్ చేస్తూ నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? వాస్తవంలోకి రా. నే బాస్ని, నువ్వు పిఏవి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అలాగే. ఈ సెల్స్ పనిచేస్తాయా లేదా బోగస్? బోగస్ కంపెనీలు కాదు, ఒరిజినల్ సెల్సే. అబ్బో, మనసులో అనుకుని తెలిసిపోయింది. ఓ, నా తెలివితేటలు నీకు ముందు ముందు తెలుస్తాయి. యు మిస్టర్ గిరీశం. ఓన్లీ గిరీశం. ఓన్లీ గిరీశం. యు మిస్టర్ ఓన్లీ గిరీశం. మీకు కావలసింది ఆ లక్ష్మీపతి గారి పెళ్లి, అంతే కదా? కాదండి, మరి లక్ష్మితో వాడి పెళ్లి జరగకుండా చూడాలి. అలా జరగాలంటే వాడికి ఇంకో పెళ్లి చేయాలి, అంతే కదా? ఈ మాత్రం బొంగులో ఐడియాలు మాకు వస్తాయి. ఇది బొంగులో ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా. యు మిస్టర్ ఓన్లీ గిరీశం. ఓన్లీ గిరీశం. ఈ కేసు నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. కథ ఇంకా సకలంలో ఉంది కదండి. ఓకే వాణి. ఈమె వీడు మా వెంకటేశం. వెంకటేశం లక్ష్మీపతి. దట్ ఈస్ మిస్టర్ కే. అర్థమైంది సార్. ఇంక నువ్వు వెళ్ళరా బాబు. ఇంక నువ్వు వెళ్ళరా బాబు అనుకుంటున్నారు కదా. రాస్తా. ఒరే అడ్డపొట్టు, నేను మిస్టర్ కే ఇంట్లోకి వెళ్ళొస్తా, నువ్వు కారులోనే ఉండు. మీ 5 కోట్లు రెడీ అయిపోయి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు. కోట్లు అంటున్నాడు, తొడుక్కునేవా క్యాషా? క్యాషా మ్యాన్, తొడుక్కునే కోట్లు కాదు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చేమో. ఫేస్ రీడింగే కాదు, నోస్ రీడింగ్, మాస్ రీడింగ్ అన్ని వచ్చు. అందుకే టిఫిన్ చేసి వచ్చారా? అయ్యా, నా పేరు రామశాస్త్రి అండి, మ్యారేజ్ బ్రోకర్ అండి. తెలుసు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా వాణి. కూర్చోమ్మా. అయ్యా, ఏ ముహూర్తంలో కన్నారో గాని అమ్మాయి మొహంలో రతీదేవి నృత్యం చేస్తోందంటే నమ్మండి. పాప పేరేమిటో? వాణి. వీణ వాయిస్తుందా? వీణే కాదు, ఫ్లూట్ కూడా వాయిస్తుంది. పేరాయి ముందు కాదు, పెళ్లి కొడుకు ముందు. అయ్యా, అమ్మాయి గారి పెళ్లి చేసే పూచి నాది. నాన్న, నాకు అర్జెంట్ గా పెళ్లి చేయవా? చూసారా మా అమ్మాయికి పెళ్ళంటే ఎంత తొందర. మీరు అర్జెంట్ గా ఒక ఎన్ఆర్ఐని చూడండి. నేను అమెరికా వెళ్ళిపోయి వైట్ హౌస్ పక్కన 10 ఎకరాల పొలం తీసుకుని కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది నా కోరిక, నా లైఫ్ అంబిషన్. అంబిషన్ కాదు, నా అంబిషనే. అసాధ్యుడే. అవును, అసాధ్యుడే. పెళ్లి కొడుకులకు కరవేమొచ్చిందండి, బోల్డ్ అంత మంది ఉన్నారు. బోల్డ్ అక్కర్లేదు, మంచి పెళ్లి కొడుకు ఒక్కడు చాలు. ఒరే సెల్బాంబు, అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురా. ఇదిగోనండి అమ్మాయి ఫోటో. అమ్మాయి ఫోటో జేబులో పెట్టి తిరుగుతున్నావు యాదవ్వ. మిస్టర్ బ్రోకర్. ఎస్ మిస్టర్ కే. నీకు అడ్వాన్స్ ఏమన్నా కావాలా? వద్దులే, ఎందుకంటే అడ్వాన్స్ తో సరిపెట్టేసుకుని పరిమాణేసే బ్రోకర్ వేదవులు చాలా మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య. నువ్వు అలా చేయొద్దు, మంచి సంబంధం తీసుకురా, నీకు మంచి కమిషన్ ఇస్తాను. ఇదిగో కురవకొండ నుంచి వచ్చి యూకే నుంచి వచ్చావు, డీకే నుంచి వచ్చావు యథాబద్ధాలు చెప్తారు. అలాంటి సంబంధం తేవద్దు, మంచి సంబంధం తీసుకురండి, మీకు మస్తుగా కమిషన్ ఇస్తా. అంటే కక్కుర్తి కాదు కదా? అంటే కక్కుర్తి కాదు, కరటక శాస్త్రి. వెళ్ళు. ఇదిగో పెడుతున్నా. ఇన్నోసెంట్ లా ఉన్నాడు. లిటిగన్ శాస్త్రివి, నీకు తెలీదా సెంట్రల్ జైలుందని? నీలాంటి అబద్ధపు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నీకంతా తెలుసని నాకు తెలుసు పంతులు. నీకు తెలిసిందంతా నాకు చెప్పేస్తే బెటర్, లేదంటే ఈ మాత్రం దానికి బెదిరింపులు ఎందుకమ్మా?
ఏదో కమిషన్ గుర్తుపడేవాడిని. ఈ జైలు గొడవలు ఏవో లేకుండా చేయండి, తమరు చెప్పింది మొత్తం చేసేస్తా తల్లి. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి. చిత్తం, మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తా. లక్ష్మికి లక్ష్మీపతికి పెళ్లి జరగకుండా చూడాలి. ఈ నిత్య పెళ్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలి. అలాగే అలాగేనమ్మా, వస్తాను. రామశాస్త్రి పంపించాడు అంటావు? అవును సార్, ఆ బ్లాక్ ప్యాచ్ ఫ్రమ్ యూకే. ఏది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అవును సార్, మీరు నాకన్నా పెద్దవాళ్ళు కదా, అందుకే అలా కనిపిస్తున్నారు. నా ఏజ్ కాదు, నీ ఏజ్. ఎంతకీ నువ్వు ఎందుకు చేసుకోలేదు ఎంతకాలం? చేసుకోలేదు ఎవరన్నారు? అయితే నీకు సెకండ్ మ్యారేజ్ అనమాట. సారీ సార్, చేసుకోలేదు అని ఎవరెవరో అంటున్నారు సార్. బిజినెస్ పని మీద లండన్ వెళ్ళి డబ్బు సంపాదించే ప్రయత్నంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్, అందుకే ఏజ్ బార్ లా కనిపిస్తుంది. ఏజ్ నో బార్, ఐ లైక్ ఓన్లీ బార్. మీ ఇద్దరు జంట నాకు బాగా నచ్చింది. ఓకే, నాకు డబుల్ ఓకే. ఇదేంటి గాలం వేయకుండానే చేప ఒళ్ళో పడింది? అంటే ఒక్కసారి మా కజిన్ తో చెప్పి. అంతేలేవయా, గాలం వేయకుండా చేప చూడబడితే గబుక్కుని నీళ్ళలోకి ఇస్తాడంటే నీలాంటోడు. ఏదో పెళ్లి చేసి అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఒరే సెల్లో ఆ రామశాస్త్రికి రింగ్ ఇవ్వు. మా అమ్మాయి ఫింగర్ ఇచ్చుకునే అన్నారాయణ ఇంకొకటి చూడమని చెప్పు. నువ్వు ఉండవయ్యా షల్లు. అది కాదు సార్, అసలే మీ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చి మైండ్ బ్లాక్ అయి నేను కూర్చుంటే మధ్యలో ఇలాంటి డ్యామేజింగ్ డెసిషన్స్ ఎందుకు సార్? వచ్చే జన్మ కూడా వాణియా నా భార్య అంటాను. మీకేమైనా అభ్యంతరమా? ముందు జన్మ గురించి ఆలోచించు అబ్బాయి. నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా వాణియే. అప్పుడప్పుడు గారం ఎక్కువైతే మగాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అయితే నీ ఇష్టం. త్వరలోనే ముహూర్తాలు ఏర్పాటు చేసేస్తాను. కట్నం గిట్టం చేస్తానే ఒక్క పైసా కూడా అంటే పెళ్ళైన తర్వాత నాకున్న 60 కోట్ల ఆస్తి అమ్మాయి పేరు రాసేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని. అప్పుడు నేను కూడా హ్యాపీగా సెటిల్ అయిపోతా. అంటే పెళ్లి చేసుకోవటం అంటే సెటిల్ అయిపోవటమే కదా అంకుల్. I like it. See you sexy. Bye. She's crazy like a... నమస్తే. ఏంటి గిరీశం గారు ఇలా వచ్చారు? ఏముందండి, సిటీలో నా ఆంటీలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు. అందులోంచి ఓ అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించారు. ఎందుకైనా మంచిది, ఆ ఆంటీల మీద కన్నేసి ఉంచండి. ఆల్రెడీ నా కన్నిక్కడ వేసానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్తానేది, నీ మనసు మంచిది, నీ కళ్ళు బాగుంటాయి, స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారుకి డ్రైవర్ నేనే, నీకు సొంత ఇల్లు ఉంటుంది, నీకు 3 పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి నా పోలికలు ఉంటాయి. అవును, నీకు కుజదోషం ఉంది. నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్లి అవుతుంది. అస్తమానం ఆ గోడలు దుడుచుకొచ్చావకే పడిపోతాయి. కాఫీ తీసుకురా గౌరీ. నీకు చంపేస్తాను. నువ్వెంత చదువు ఇవ్వకపోతే వాడు ఇలా నెత్తికెక్కుతాడు. నేను గౌరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కూటికి ఠికానా లేదు కానీ నీకు ప్రేమలు పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయా? ఒక కులం లేదు, గోత్రం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు. ఏం చూసి ఇవ్వమంటావరా నీకు పిల్లని? నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవులా కూడా రాదు. అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటారు కానీ నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను. అసలు నీ కడుపులో ఎంత కుట్రుందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు. నువ్వు నడవే జష్ట, నువ్వేమిటే పెద్ద జష్ట. సినిమా చూస్తున్నావా? చావు అంటిలోకి. కాఫీ కాదు, విషయం తీసుకురా. ఏడా వదిలిపోతుంది. కుజదోషం అయినా వదులుతానా? హలో, ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. కౌన్సిలింగ్ చేసి చూద్దాం. మీటింగ్ రేపు అరేంజ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఎందుకు మారాలి? అయినా మేమెవరిని చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కాని యథార్థం కాదు. చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా
ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్. మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటారు. ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం, కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్. మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి. అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను. మీరు కలిసి వస్తే. ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వదు సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు, మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులుంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు. మీకు మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్నీ అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారుతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి. చిట్టి చిలకమ్మ అమ్మకొచ్చిందా? వెంకటేశం వస్తున్నాను. వెంకటేశం సారీ వాణి సారీ వెంకటేశం. ఏంటి కన్ఫ్యూజన్? ఆ వాణి ఫిక్స్డ్. నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు. వెళ్ళి ఆ లేఖపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే? అలాగే. ఆగు. అలాగే ఎలాగ వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుద్ది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే? రే సెల్ బాంబు, మనోడికి మంచి సెల్ ఒకటి అరేంజ్ చేయి. సరే వస్తాను. గుడ్ మార్నింగ్ రామ్ శాస్త్రి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారంట? పిలవడం ఏంటైనా పీకల మీద దాకా వచ్చింది. అది సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా, మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న లక్ష తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ లక్ష? అవునవును. చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పావయ్యా. అసలు శాస్త్రి, నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా. ఏ సెంటర్ లో చేయించమంటావు? జూబిలీ హిల్సా, బంజారా హిల్సా, పంజాగుట్ట శ్మశానమా? నాకు తెలియగలుగుతాను. ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది, అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు. లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా? మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సార్. ఎందుకు? ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట. ఇలా లండన్ వెళ్ళి అలా 15 రోజులు తిరిగి వస్తాట. రాగానే పెళ్లి. అయితే ఒక పని చేసి తగలడమను. అలా వెళ్లిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను. పీడ వదిలిపోతుంది. కాదండి. ఏది కాదండి? అసలు నీతో కాదయ్యా. నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను. ఇదిగో ఈ శుభలేఖ వేయించాను. మొట్టమొదటి శుభలేఖ మీకే. ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు. తిన్నగా లక్ష్మీపతి ఇంటికి వెళ్తాడో ఏమిటో, అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు. తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏం పనయ్యా ఇది? మామయ్య గారు, అది కంట్లో నలుకు పెడితే తీస్తున్నావు అంతే కదా? అది కాదయ్యా, పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా, ఎందుకు? అమ్మయ్యా బతిపోయాను. అదే ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా, కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకనండి? ఎందుకని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని శుభలేఖలు చేయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా? అది కాదు మామయ్య గారు. మీరేం చెప్పినా నేను వినను.
నిశ్చితార్థం అయినప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా. మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే చేయించేస్తాను. అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనుగాక వెయ్యను. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకో. అలాగేనండి. ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయి అయ్యా. ఇక మీ ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఈ అమ్మాయికి ఏమవుద్ది? కజిన్ అండి. బాబాయ్ అంటే నీ బండ నన్ను ఆలోచించుకొని ఇవేమయ్యా వాటికి కాళ్ళ మీద పడిపోతావు. ఇదిగో అమ్మాయి, బాబాయ్ కాదు మామయ్య అంటే ప్రాక్టీస్ చేసుకో. మిస్టర్ బ్రోకర్ అయ్యా, ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు మధురవాణి గారికేనా? అవునయ్యా, ముహూర్తం ఇంకా అరగంట ఉంది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా పెళ్లి కొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి, ఒక్క పెళ్లి కొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటున్నావు, కొంపదీసి ఆ బాపతేం కాదు కదా. నమస్కారం అయ్యా. ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడి పెళ్లి కొడుకు ఏడయ్యా? నువ్వు ఇక్కడ ఉండి తతంగం నడిపిస్తూ ఉండు, నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తా. జాగ్రత్త, వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త రోయ్. గురుగారు నమస్కారం. నడవండి, ఏమిటా పెళ్లి నడగలు? నమస్కారం. అల్లుడు గారు నీటి ఒక్కరే వచ్చారు. అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇదేం తిరగా అల్లుడు గారు? సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలమన్నారు, అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళి అన్నారు, ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవరికి ఈ మార్పులు అర్థం కాలేదు. వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉన్నాయా? ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా, మాటికి ఇలా కాళ్ళ మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్కుడు చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా మావయ్య. కాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను, ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. బట్టి బొడ్లు ఏమయ్యా, బాణం దెబ్బతిన్న బంగారు లేడిలాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కురా అడ్డబొట్టు. అలాగేనండి. ఏం పేస్ట్ వాడతావయ్యా శాస్త్రి? నోరు తెరవగానే గొప్పను గప్పు కొట్టింది. శుభమాని పెళ్లికి వచ్చాం, అయినా నీ తింగరతనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియ చెప్పాలక్కర్లేదా? పాపం అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి, చిన్న పనికి పెద్ద పనికి. అయితే అంతా మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మార్చమని మీకు చెప్పాను కదా పంతులు. మరి వాళ్ళకి ఉదయం చెప్పన్నావుగా. ఎవరు వాళ్ళు? అవును, మరి వాళ్ళు ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో. ఆలోచించండి శాస్త్రి గారు. అడ్డబొట్టు వచ్చేసానండి అయ్యా. అది సత్య ప్రమాణంగా నాకేమీ తెలియదండి అయ్యా. మా గురువు గారు చెప్పినట్టు ఆయన పెళ్లి తత్వంగా నడిపిస్తున్నాను అంతే. చెప్పినట్టు చేసావా? నువ్వు కంగారు పడుకో శాస్త్రి, పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డపట్టు ఇక్కడ మిగతా పనులు చూస్తూ ఉండు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాగే. ఈ నడు తగలడ్డాడు, వాడు ఇడు తగలడ్డాడు. వెళ్దాం రండి. లక్ష్మీపతి సెటప్ అంతా మార్చేసాడమ్మా, అందుచేత అర్జెంట్ గా మన ఉత్తర పక్క కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిపోవాలి. అర్థమైందా? మంత్రి గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి రెడీ? అయ్యా ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా ఈడు మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు ఈ మధ్య. ఎక్కడండి వీళ్ళంతా? కాకెత్తుకుపోయింది. నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తుకుపోయింది. అంతలా ఆశ్చర్యపోక మిస్టర్ బ్రోకర్, పక్క మండపంలో ఏదో పెళ్లి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ఉంటారు, వెళ్ళి తీసుకురా. అలాగే. అక్కడ పెట్టింది కాసేపు, ఇక్కడ పెట్టింది కాసేపు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆగండి. ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా సమ్మగా ఉంది. తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది. పంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటి ఇవ్వవే. నోట్లో ముళ్ళుంటే మారిపోతాయి. అప్పుడే మీ పిచ్చి కూతురా, మేకు గుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావేమిటి? అయ్యా ఈ లక్ష్మీపతి చాలా మోసగాలండి. అయ్యా గురుగారు. అయ్యా వీడి పెద్ద 420. ఇంతకు ముందే 2-3 పెళ్లిళ్ళు అయిపోయాయండి వీడికి. అంతా నాకు తెలిసిలేవయ్యా శాస్త్రి. నీ కమిషన్ నీకు ఇవ్వలేదనగా నీ బాధ. మా అల్లుడు గారు చాలా మంచివారు. అలాంటి అల్లుడిని చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను. నువ్వేం కంగారు పడుకు, రేపు వచ్చి పట్టుకెళ్ళు.
వీడిని ఇక్కడి నుంచి తెప్పిస్తే గానీ ఈ బిడ్డ సక్రమంగా జరగదు. నడవయ్యా, నేను చెప్పేది కాస్త వినండి సార్. వాడు 420 అండి, పరమ చేటర్. నమ్ముతారా నా మాట? శాస్త్రి, నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఊరికే గించుకోకు. కమిషన్ నీకు కావాల్సింది నేను భారీగా ఇస్తానని చెప్పాను కదా. అదేనండి. ఏమిటి పోలీసులు వచ్చారు? అవును, రండి గారు, మంచి సమయానికి వచ్చారు. ఆ లక్ష్మీపతిని పట్టుకుని పుంపేయండి. మమ్మల్ని అందరూ పట్టుకుని కబడ్డీ ఆడేస్తున్నారు సార్. కబడ్డీ వాడు నంబర్ 1 420 గాడండి. వాడు 420 గాడనే మధురవాణి గారు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎక్కడాడు? ఆయనే ఉంటే మంగళాడెందుకని మీరే సవ్యంగా ఉంటే మాకు ఏడుపులు ఎందుకు? నడవండి. ఆపండి. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెబుతారండి ఆగండి ఆగండి అని? అసలే నోట్లోకి పసుపోయి నేను బాధపడుతుంటే ఆల్రెడీ పెళ్లి కొడుకు చంపు. అటు వెళ్ళగానే పక్క గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొస్తారని లక్ష్మీపతి వెళ్ళాడు. ఆయన వెనకాల బ్యాచ్ అంతా కూడా జంపు. అతి వినయం చూపించి మొత్తం కట్టమంతా నొక్కేసాడే చీటికి విధవా. పదండి, నడవండి. నువ్వు జాగ్రత్తగా చూస్తుండు, మళ్ళీ చిన్న జస్ట్ కూడా జంపుతుందేమో. ప్రదర్శనానికి వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి? ఏమండోయ్, ఈ సెటప్ పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఏదో తేడాగానే ఉందండోయ్. ఆ మాటకొస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి. అది నా కూతురు కాదు, వాడి పేరు వెంకటేష్. ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాం. 2 మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది. ఏం షాక్ అయ్యావా? దట్ ఈస్ మిస్టర్ కే. ఎవరినైనా షేక్ చేస్తాడు కే. ఏడివాడు, ఎక్కడ వాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను. ఒక్క లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి విదిరించి మొదలు చేస్తాను. ఒక్కను చంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు. మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు. అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా? ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు? ప్రదర్శనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే వత్తి నా కొడుకు ఆడవేషం వేసినట్టుగా ఉంది. మావయ్య, నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది. బాగా చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి? ఎవరి అమ్మాయి? అయ్యా, లక్ష్మీపతి పారిపోతున్నాడండి. ఏమయ్యా, ఆ మ్యాటర్ మా అందరికీ తెలుసు. నువ్వు సీక్రెట్ గా ఏం చెప్పక్కర్లేదు. లక్ష్మీపతి జంప్. అవును భీమశంకరం గారు, గిరీశం గారు, మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటకం ఇది. మేమందరం దాంట్లో పాత్రధారులు. మరి నా డబ్బులు? భీమశంకరం గారు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. లక్ష్మీపతి తప్పించుకోలేడు. మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు. కాకపోతే మాధవ్ని హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకుని తెలివిగా పారిపోయాడు. కానీ గిరీష్ గారు వాడిని వదలరు. ఇదేంటి స్నానం చేస్తున్నాను? ఇదిగో, నా జోలికి రావద్దు. నేను మంచోడిగా చెప్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా క్లయింట్ లక్ష్మీపతి ఒక ఎన్ఆర్ఐ, సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతను నా భర్త అంటే నా భర్తని 3 స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చలవిడితనాన్ని, నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు. యువర్ ఆనర్, ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి. సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం, కాపురం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి. యువరానా, మహిళల్ని గౌరవించాలి, అది మన సాంప్రదాయం. దాన్ని అతిక్రమించిన ఈ 3 వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? కంగ్రాట్స్, అదరగొట్టేశారు. ఎంతైనా మీరు సీనియర్స్, బట్ సీనియర్స్. కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి. డబల్ మీనింగ్ లో మాట్లాడుతోంది. పంప ముంచేలా ఉందే. మీ పేరు? ఐఎమ్ లాక్పాచి ఫ్రమ్ యూకే. మరి లక్ష్మీపతి అన్నారు? యా, లాక్పాచి ఫ్రమ్ యూకే. లాక్పాటియా లక్ష్మీపత? వాట్ ఈస్ యువర్ నేమ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన పేరు తనకిష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేమో గాని రామారావు సుబ్బారావుగా, లక్ష్మీపతి లాక్పాటిగా మారే వీల్లేదని మాధవరావు గారికి తెలియంది కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. యూకే అంటే ఉరవకొండ? నో 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 నో. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్.
ఈ బోన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? చూడలేదు. చూసారా అని అడగలేదు, తెలుసా అని అడిగాను. తర్వాత ఎటుకుడు చూసారనే కదా మీరు అడుగుతారు. ఇంటెలిజెంట్. ఒకరిని రెడ్డప్పగా, ఇంకొకరిని రామకృష్ణగా, మరొకరిని సురేష్ గా పెళ్లి చేసుకుని మోసం చేశారా? ఆంధ్ర సీజెడ్ నైజాం నుంచి 3 అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళందరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సమైకాంధ్రప్రదేశ్ అని పదే నా మీద రుదుతున్నారు. అసలు నేను మీకు ఏమన్యాయం చేశాను మేడం? అసలే వయసు అయిపోయి పెళ్లి కాకుండా నేను ఇబ్బంది పడుతుంటే. భుజాలు తడుముకోకండి మిస్టర్. ఆన్సర్ టు ద పాయింట్. మోసం చేశారా లేదా? మోసమా? అసలు మోసం అనేది నా లైఫ్ లోనే లేదు మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదేదో ఊబిలో దించేట్టుందే. భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయిందనుకుంటా. ఏ మేడం, నేను పెళ్లి చేసుకోకూడదా? ఒక్కరినే చేసుకోవాలి, 100 మందిని కాదు. ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు. అవును, కట్నం ఎక్కువ వస్తుందని వాణిని చేసుకుందాం అనుకున్నాను. అయినా లాభానికి ఆశపడని మగవాడు ఎవడు ఉంటాడండి? లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని కట్నం ఎక్కువని వాణితో పెళ్లి. ఇది మోసం. కట్నం తీసుకోవడం నేరం. కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం. ఏమంటావు మిస్టర్ లేక్పాటి ఫ్రమ్ యూకే, అలియాస్ లక్ష్మీపతి, అలియాస్ తిక్కవరపు సైదులు, సైకిల్ మెకానిక్ ఫ్రమ్ ఉరవకొండ? తిక్కవరపు సైదులు, నీ పేరులోనే తిక్కుందిరా. సావుకారికి సైకిల్ ఇచ్చి 100 తెమ్మంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా? ఆ సావుకారు అసలే పిసినారుడ్రా. వెచ్చాల బాకీలో జమేసుకుంటాడు 100. ఓ ఏదావా, నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. ఏమే సువర్ణ, ఈడి పెట్టే బేడ బయటికి శ్రేవే. ఈ రోజుతో మనకి ఈడి దరిద్రం వదిలిపోవాలా? ఎట్లా అట్టా సొత్తున్నావు? కొడతావా? పోరా ఎదవా, పా. ఇంకా నిలబడ్డావే, పా. ఏద్దావా అండి. సైదులు, నేను వస్తాన్రా. నాకిప్పుడు 3వ నెల. ఏంటి 100 నొక్కేసావా? నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. శని వదిలిపోద్ది. క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి అడుగడుగునా మోసాలు చేస్తూ. ఎస్ ఎస్, నేను మోసగాడిని. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు నేను దొరనే, దొరకనంత వరకు. నాలాంటి వాళ్ళు ఈ సొసైటీలో 100,000, 1,000, లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పాపలు చేపల్లాగా దొరికిపోతున్నారు. పాపం బలైపోతున్నారు. ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్ సార్. బస్ స్టాండ్ లో బైక్ కనబడితే చాలు వెనకకి కూర్చుంటారు ఈ ముందు చూపు లేని అమ్మాయి. ఏ చనువిస్తే చంకనెక్కరు? ఇది కూడా అంతే సార్. నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళని అడ్డుపడ్డారా? ఎయిర్పోర్ట్స్ అందులోంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో నుంచి బయటకు వచ్చేట్టు స్వాగతం చెప్పారు. నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ₹1,00,00,000. కనీసం ఇప్పుడైనా మీ పేరు చెప్తారా? కొంచెం పెద్ద పేర్లేండి, టైం పడుతుంది. గిరీశం గారు. మేడం, ఆయన పేరు గిరీశమా? నీకు తెలీదా? లేదు మేడం. మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ డోనర్ ఆయనే. ఎప్పుడు అడిగినా పేరు చెప్పలేదు. ఈ రోజు ₹1,00,00,000 చెక్ ఇచ్చారు. గిరీశం గారు, గిరీశం గారు. థ్యాంక్స్ అండి గిరీశం గారు. ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి. పొగిడితే పాడైపోతానండి. మీరు చేస్తున్న మంచి పనికి ఏదో కొడతా సాయం.